దీన్ని ఏమంటారు? స్వర్. స్వర్ ఏమంటారు? స్వర్ అంటే అచ్చులు. ఇక రేపు నెక్స్ట్ క్లాస్లో హల్లుల గురించి నేర్చుకుందాం. హల్లులు అంటే కా నుండి ఉంటుంది. అమ్మహ అయిపోయింది కదా, కా నుండి. వాటిని వ్యంజన్ అంటారు. వ్యంజన్ అంటే హల్లులు. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఆ నుండి ఆ నుండి ఆహా. మరి ఆ మీద ఒక శబ్దం చెప్పాను ఇందాక. ఒక శబ్దం ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్తారు? గట్టిగా. అన్నది కాదు, అనార్. మళ్ళీ చెప్పు. అనారంటే ఏమనుకున్నాం? మరి ఆ మీద ఎవరు చెప్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ముస్తాకిం చెప్పు. ఎవరు? ఆ మీద శబ్దం చెప్పు. ఆమ్ అంటే ఇప్పుడు సీజన్. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. సూపర్ సూపర్. అసలు ఏకసంతాగ్రహులు ఒక్కసారే గుర్తుండిపోయినాయి మేడం. చాలా బాగా వింటున్నారు. నెక్స్ట్ ఈ మీద ఎవరు చెప్తారు? సూపర్ సూపర్. క్లాప్స్ క్లాప్స్ ఇవ్వండి. తెలుగులో ఏమంటారు? చెరకు అంటారు. అంటే చెరకు. ఊ మీద ఏమనుకున్నాం? ఊ మీద ఊ మీద ఏంటది? ఉల్లు అంటే ఏం చెప్పున్నానా? గట్టిగా కాదు, గుడ్లగూబ. ఉల్లు అంటే ఇప్పుడు ఇందాక చెప్పేసుకున్నాం కదా దీని గురించి. ఊన్ అంటే ఉన్ని. ఉన్ని అంటే స్వెటర్లు. ఏంటి చెప్పండి? వన్. ఓఎన్జి వన్. ఏ కంటారు. ఇది ఐ. చెప్పాలి. ఐ మీద శబ్దం ఏమనుకున్నాం? ఇందాక చెప్పాడు వీడు. ఏంటది? చెప్పు. ఏంటది? కళ్ళజోడు. ఓ అంటే ఓన్. ఓన్ అంటే ఇది చెప్పాలి గట్టిగా. మూడు ఏం చెప్పు? ఔరత్ అంటే స్త్రీ. ఔరత్ అంటే ఏమన్నా అంటారు? అంటారు. ఇది అమ్మి చెప్పండి. సూపర్. భలే గుర్తుపట్టేసుకున్నారు. అంగూర్ అంటే అంగూర్ అంటే మరి నెక్స్ట్ ఆహాని ఎలా చెప్పుకున్నాం? మళ్ళీ ఏది ఏంటి? ఏం చెప్పు? నవ్వండి నవ్వండి మరి. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ సూపర్. అసలు ఫస్ట్ టైం విన్నా కూడా గుర్తుపెట్టేసుకున్నారు. చూడండి ఎంత మెమరీ ఉందో మీ అందరికీ కూడా. అంటే ఇంట్రెస్ట్గా మనం ఏం విన్నా గుర్తుపెట్టుకోవచ్చు. బట్టి పట్టక్కర్లా, అన్ని మైండ్లోకి వెళ్ళిపోయినాయి. అందరికీ గుర్తుంటుంది కదా. ఈరోజు హిందీ క్లాసు, మరి ఈరోజు సండే అయినా కూడా మేడం మన కోసం వచ్చి ఇంత క్లాస్ తీసుకున్నందుకు మరి మేడంకి మనం అంతా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పడం అనేటువంటిది మా బాధ్యత. మీకు రావాలి, మీరు అభివృద్ధిలోకి రావాలని ధన్యవాదాలు. మా యొక్క కోరిక. మా కోరిక ఏంటి? మీరు మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలి. అదే మాకు
సంతోషం. ఆ. అర్థమైందా? మనం 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 అంటూ మేడంకి ఇచ్చేది ఏంటి? దక్షిణ, దాన్ని అంటారు దక్షిణ. ఇప్పుడు నేను 34 సంవత్సరాలు చేశాను కదా, ఆ 34 సంవత్సరాలు ఎంతో మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అమెరికా వెళ్ళారు. మరి నాకు చాలా సంతోషం. మా అమ్మాయిలు ఇద్దరు మా స్కూల్లో చదువుకున్నారు. అబ్బా సూపర్. మా అమ్మాయిలు ఇద్దరు కూడా నేను చెప్పిన స్కూల్లోనే నేనే వాళ్ళకి టీచర్ని. బా, అర్థమైందా? మరి ఇవన్నీ కూడా ఏంటంటే నా లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు.